ఒక సంవత్సరం పాటు బంగారు కొనకండి. నిత్యావసర సరుకులు, ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. కొద్దిగా తక్కువ వాడండి. ప్రయాణాలు తగ్గించుకోండి. విదేశాలకు పోకండి. బండ్లు వాడకు, కార్లు వాడకు, బస్సులు వాడు, రైళ్ళు వాడు. ఆఫీసులకెళ్ళకు, ఎక్కువగా జూమ్ మీటింగులు పెట్టుకో అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారు పూర్తిగా కోవిడ్ లాక్‌డౌన్ పరిస్థితుల గురించి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. రూపాయి చరిత్రలో లేనంతగా పతనం అయిపోయింది. స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం అయ్యేసరికి 12:30 ఆ టైంలో 12:30 టైంలో అట్లా చూస్తే 1000 పాయింట్లు పతనం అయిపోయింది. 1000 పాయింట్లు పతనం అయిపోయింది. రూపాయి 145 పైసలు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 145 పైసలు పడిపోయింది. మొత్తం ఇంకా విమానయాన కంపెనీల షేర్స్ అయితే కుప్పకూలిపోయాయి. ఎంతమంది నెత్తిన కొట్టేసుకున్నారో ఈరోజు. మరోపక్క జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు ప్రధాని నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తుండట. మోస్ట్ ప్రాబబ్లీ రేపు కలవచ్చు అంటూ ఉన్నారు వాళ్ళు. దేశంలో ఇక బీజేపీ భజన పరులందరూ, మీడియా మేధావులందరూ ఇదే పాట పాడుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ప్రధానిగా తన వైఫల్యాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. ప్రశ్నించే వాళ్ళకు స్పేస్ లేదనుకోండి, అది వేరే విషయం. ఆ పక్కేమో ఇరాన్, అమెరికా ఎవరి మొండిపట్టు వాళ్ళదే. వీళ్ళ శాంతి ప్రతిపాదన వాళ్ళు తిరస్కరించారు, వాళ్ళ శాంతి ప్రతిపాదన వీళ్ళు తిరస్కరించారు. ప్రధాని ఏమో కోవిడ్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏకంగా లాక్డౌన్ గురించి, ఆ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చేస్తాయి? మార్కెట్లు కుప్పకూలిపోయాయంటే చాలామంది నెత్తిన కొట్టేసుకునే పరిస్థితి. రూపాయి 145 పైసల పతనమా? దారుణమైన పతనం. ఎన్ని జరిగినా జనాల్ని ఏదో ఒకటి ముందుకు పెట్టి డైవర్షనో, మాయో చేసేసి ఎన్నికలు వచ్చేసరికి లబ్ధి పొందొచ్చు, భారతదేశంలో ప్రజలను చాలా ఎమోషనల్గా తొందరగానే వాడేసుకోవచ్చు అని చెప్పి ఈ విద్య బాగా తెలిసిందిలేండి వీళ్ళకు. ఏది పతనం అయిపోయి ఎవరు నాశనం అయితే ఎవరు గాంగా చేయగలిగేది ఏముంది కానీ.